Hi viewers, today our discussion about classification of economic goods and wealth concept. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం ఆర్థిక వస్తువుల వర్గీకరణ మరియు సంపద అనే అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు మనం వీడియోలో నేర్చుకున్నటువంటి రెండు అంశాలు మనం తీసుకొస్తున్నాను. మానవుని కోరికలను సంతృప్తిపరిచే పదార్థాలన్నిటినీ వస్తువులని అంటాము. ఆల్ థింగ్స్ దట్ సాటిస్ఫై పీపుల్స్ వాంట్స్ ఆర్ నోన్ యాజ్ గూడ్స్. ఈ వస్తువుల్ని మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఉచిత వస్తువులు, రెండు ఆర్థిక వస్తువులు, ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్. ఈరోజు మనం ఆర్థిక వస్తువుల వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. ఆర్థిక వస్తువుల్ని మూడు రకాలుగా These goods are used only once in the production process. అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఈ వస్తువుల్ని ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి వీలు కలిగి ఉంటాయి. ఉదాహరణకి ముడి పదార్థాలు, రా మెటీరియల్స్, ముడి పదార్థాలు కానివ్వండి, బొగ్గు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, వీటిని మనం ఒకసారి ఉపయోగించిన తర్వాతకి మళ్ళీ తిరిగి మనం ఉపయోగించలేము. ఎందుకంటే ఒకసారి ఉపయోగంతో అవి నశించిపోతాయి. కాబట్టి వీటిని నశ్వర వస్తువులని కూడా అంటాము. నశ్వర అంటే ఒకసారి ఉపయోగంతో నశించే వస్తువుల్ని నశ్వర వస్తువులు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డ్యూరబుల్ గూడ్స్, అంటే అనశ్వర లేదా మన్నిక గల ఉత్పాదక వస్తువులు. కొంతకాలం పాటు ఉపయోగపడే మూలధన వస్తువుల్ని మనం అనశ్వర లేదా మన్నిక గల వస్తువులు అంటాం. ఈ వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో చాలా కాలం పాటు ఉపయోగించబడతాయి. These goods are used for long time in the process of production. Used for long time అంటే చాలా కాలం వరకు వీటిని ఉపయోగించడానికి వీలు కలిగినటువంటి ఉత్పాదక వస్తువుల్ని మనం అనశ్వర ఉత్పాదక వస్తువులని లేదా మన్నిక గల ఉత్పాదక వస్తువులని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్ కానివ్వండి, అదేవిధంగా బిల్డింగ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం అనశ్వర లేదా మన్నిక గల ఉత్పాదక వస్తువులు అని అంటాం, డ్యూరబుల్ గూడ్స్ అని.
పర్సబుల్ గూడ్స్ అంటాం, సింగిల్ యూజ్ గూడ్స్ అని కూడా మనం వీటిని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఒకసారి ఉపయోగంతో నశించే వస్తువులే నశ్వర వస్తువులు. దిస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బై ద కన్స్యూమర్ ఓన్లీ వన్స్. అంటే ఒకసారి ఉపయోగంతో నశించే వస్తువుల్ని మనం నశ్వర వస్తువులు, నశ్వర వినియోగ వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, మిల్క్, పాలు, చపాతీ, ఈ విధంగా అనేక రకాలుగా. ఇక సెకండ్ వన్ డ్యూరబుల్ గూడ్స్, అనశ్వర వస్తువులు. అనశ్వర వస్తువులు లేదా మన్నిక గల వస్తువులు అని మనం చెప్పుకుంటాం. కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండే వస్తువుల్ని మనం అనశ్వర వస్తువులు అని అంటాము, డ్యూరబుల్ గూడ్స్ అని అంటాము. దిస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బై ద కన్స్యూమర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కొంతకాలం వరకు దీన్ని ఉదాహరణకు వాచెస్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, టెలివిజన్, ఈ వీటి నుండి వినియోగదారుడు కొంతకాలం పాటు క్రమంగా ప్రయోజనాన్ని పొందడానికి వీలు కలిగి ఉంటుంది. కన్స్యూమర్ కెన్ డెరివ్ యూటిలిటీ ఫ్రమ్ దిస్ గూడ్స్ కంటిన్యూస్లీ ఫర్ ఏ లాంగ్ టైం. కొంతకాలం పాటు వీటి నుండి ప్రయోజనం పొందడానికి వీలున్నటువంటి వస్తువు. ఇప్పుడు మనం మొత్తం 3 రకాల వస్తువులు మనం చూసుకున్నాం. ఈ 3 రకాల వస్తువుల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం వరుసగా. ఉదాహరణకి ముడి ఇనుము అంటే గనుల నుంచి తీసినట్టు ముడి ఇనుము. ముడి ఇనుము అంటే ఇదేంది? ఇనుముకి మూలమైనది కాబట్టి దీన్ని మూలధన వస్తువు లేదా క్యాపిటల్ గూడ్స్ అని అంటాము. దీంట్లో నుంచి మనం ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఐరన్ బార్స్ గాను లేదా ఐరన్ గాను మనం తీసుకురావడం జరుగుతుంది. వీటిని వినియోగించలేం, ఇంకా అంటే వస్తువులుగా మార్చలేదు కాబట్టి ఇది మాధ్యమిక వస్తువులు, ఇంటర్మీడియట్ గూడ్స్ అనిగా చెప్పుకుంటాం. ఆ తర్వాత వీటి ద్వారా మనం యాక్సెంట్ గొడ్డలి, కత్తులు ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం, అంటే వీటిని మనం వినియోగించడానికి వీలు కలిగి ఉంటుంది కాబట్టి వీటిని వినియోగ వస్తువులు, కన్జ్యూమర్ గూడ్స్ అని అంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ హియర్. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఒక వస్తువు ఉత్పాదక వస్తువా లేదా వినియోగ వస్తువా లేదా మాధ్యమిక వస్తువా అనేది ఆ వస్తువుని ఉపయోగించడాన్ని బట్టి ఉంటుంది, ఏ విధంగా ఉపయోగిస్తున్నో దాన్ని బట్టి ఉంటుంది. ఏ గుడ్ కెన్ బి క్యాపిటల్ గుడ్ ఆర్ ఇంటర్మీడియట్ గుడ్ ఆర్ ఫైనల్ గుడ్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ యూస్. దాని యొక్క ఉపయోగాన్ని, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గోధుమలు తీసుకుందాం. గోధుమలు ప్రత్యక్షంగా వీటిని తింటే దీన్ని ఏమంటాం? కన్స్యూమర్ గూడ్స్ అంటాం, అంటే వినియోగ వస్తువు. ప్రత్యక్షంగా వీటిని తీసుకుంటే మనం వినియోగ వస్తువు అంటాం. లేదు వీటిని మనం విత్తనాలుగా ఉపయోగించుకున్నాం అనుకోండి, విత్తనాలుగా ఉపయోగించండి, అప్పుడు విత్తనానికి మూలమైనది ఏంది? గోధుమలు. కాబట్టి గోధుమల్ని అప్పుడు క్యాపిటల్ గూడ్స్గా మనం చెప్పుకోవాలి, మూలధన వస్తువుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని మనం పూరి చేయడానికి పిండి రూపంలోకి మార్చినాం అనుకోండి, అప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ గూడ్స్గా చెప్పుకోవాలి. అంటే ఇక్కడ గోధుమలు కాకుండా పూరి కాకుండా మధ్యలో ఉంది కాబట్టి మాధ్యమిక వస్తువుగా చెప్పుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫుడ్ ఇట్ బికేమ్స్ ఏ కన్స్యూమర్ గూడ్స్, ఆర్ వెన్ వీట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పౌడర్ ఇట్ బికమ్స్ ఏ ఇంటర్మీడియట్ గూడ్స్, అండ్ వెన్ used as seeds in the cultivation it becomes a capital good. గోధుమల యొక్క వినియోగాన్ని బట్టి ఇది ఏ వస్తువో మనం చెప్పడానికి వీలు కలిగి ఉంటుంది. ప్రత్యక్షంగా గోధుమల్ని తీసుకుంటే దాన్ని మనం వినియోగ వస్తువు అని, లేదా విత్తనాలకు ఉపయోగిస్తే దాన్ని మూలధన వస్తువు లేదా పెట్టుబడి వస్తువు అని, లేదా దాన్ని పూరి కోసం పిండిలాగా చేస్తే దాన్ని అటు పూరి కాకుండా ఇటు గోధుమలు కాకుండా మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మాధ్యమిక వస్తువు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెల్త్, సంపద. వెల్త్ అంటే సంపద అని అర్థము. 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. ఆల్ ఎకనామిక్ గూడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెల్త్ ఇన్ ఎకనామిక్స్. అర్థశాస్త్రంలో ఆర్థిక వస్తువులన్నిటినీ మనం సంపదగానే భావించవచ్చు. అనగా వ్యక్తుల వద్ద ఉన్న, సంస్థల వద్ద కానీ ఉన్నటువంటి ఆదాయాన్ని ఆర్జించగలిగే, ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఆస్తుల నిల్వను, ఆదాయాన్ని ఆర్జించగలిగే ఆస్తుల నిల్వనే
సంపద అని అంటాము. వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్. స్టాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తుల నిలువ. స్టాక్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తుల వద్ద కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థల వద్ద కానివ్వండి. దట్ ఈల్డ్స్ యాజ్ ద పొటెన్షియల్ ఫర్ ఈల్డింగ్ ఇన్కమ్ ఆర్ మనీ ఇన్ సమ్ ఫామ్. దీని మొత్తాన్ని కూడా మనం సంపద, అది వెల్త్ అని అంటాము. ఉదాహరణకి సంపదకు ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ మనీ, అది ద్రవ్య రూపంలో ఉన్న దాన్ని సంపద అంటాము. అదేవిధంగా షేర్ల రూపంలో ఉన్నట్టు షేర్ మార్కెట్లో చాలామంది షేర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. షేర్ల రూపంలో ఉన్న దాన్ని సంపద అని అంటాం. భూముల రూపంలో ఉండొచ్చు సంపద. అదేవిధంగా ఆభరణాలు, జ్యువెలర్స్, బంగారము, వెండి లాంటి ఆర్నమెంట్ రూపంలో ఉండొచ్చు. దాంతోపాటు భవనాలు, బిల్డింగ్స్, విల్లాలు, ఈ విధంగా అనేక రకాలుగా ఉండొచ్చు. అది ఏ విధంగా ఆర్థిక వస్తువు అయి ఏ విధంగా ఉన్న దాన్ని సంపద అని మనం చెప్పుకోవచ్చు. సంపద కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్త్. సంపద ముఖ్యంగా ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటుంది. నెంబర్ 1, ప్రయోజనం కలిగి ఉండడము. మనకు దగ్గర ఉన్నటువంటి సంపద ఏదో రకమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అంటే మానవునికి ఎంతో కొంత ప్రయోజనం అనేది ఇస్తుంది. దాంతోపాటుగా సంపద కొరత కలిగి ఉంటుంది. దాంతోపాటుగా దానికి వినిమయ విలువ కలిగి ఉంటుంది. వినిమయ విలువ అంటే ఆ వస్తువు బదులుగా మరో వస్తువుని తీసుకోవడానికి వీలు కలిగి ఉంటుంది. దాంతోపాటుగా బదిలీ సౌకర్యము. బదిలీ సౌకర్యం అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడానికి, బదిలీ చేయడానికి వీలు కలిగి ఉంటుంది. ట్రాన్స్ఫరబిలిటీ. ఈ 4 లక్షణాలు ఉంటే దాన్ని మనం సంపద అని చెప్పుకోవచ్చు.